ప్రస్తుతం మనం డాక్టర్ కె శిఖమణి గారి దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శిఖమణి గారు, వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ అండి. ఈరోజు కేవలం ఒక ఏప్రిల్ నెలలోనే 7 విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పొన్నా అంటే ఎంత దారుణంగా ఉన్నారో పరిస్థితులు మనం చూస్తున్నాం. అనేక మంది సినీ సెలబ్రిటీస్ మీద, దాదాపుగా 29 మంది సినీ సెలబ్రిటీస్ మీద మనీ లాండరింగ్ కేసు మీద కేసులు నమోదయ్యాయి. ఈ విచారణ జరుగుతున్న సమయంలోనే మీరు ఎలా దీనికి స్పందిస్తారు, ఎలా దీన్ని విశ్లేషిస్తారండి? గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇది మనము ఎట్లుంటుందంటే క్యాన్సర్ 4th స్టేజ్ 5th స్టేజ్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ గురించి ఆలోచించినట్లు ఉంటుంది. దట్ ఈస్ నంబర్ 1. అండ్ వీఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ది ప్రివెన్షన్ ఆల్సో. సో అదే ఈ సబ్జెక్ట్ లో కూడా బేసిక్ లెవెల్స్ దే డోంట్ హ్యావ్ ఎనీ డొమెస్టిక్ డిసిప్లైన్ యూత్ కి, దానికి వాళ్ళు అలా బలైపోయి వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోయి ఎట్లయినా సరే ఫ్రీ వితౌట్ ఎనీ హార్డ్ వర్క్ దే హావ్ టు గెట్ మనీ అనే దాని మీద వాళ్ళు స్టాండ్ అయిపోయారు. దాన్ని క్యాష్ చేసుకోవటానికి డిఫరెంట్ సినీ సెలబ్రిటీస్ కావచ్చు, బిజినెస్ మెన్ కావచ్చు, దానికి సంబంధించిన ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఈవెన్ గర్ల్స్ వాళ్ళు కూడా దాని గురించే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అదే అనౌన్స్మెంట్ కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ, అదే నీకు మొబైల్ కానీ ఉంటే నువ్వు 1 month లో ఎంత సంపాదించు అని దే విల్ మిస్లీడింగ్ ది యూత్. సో ఎలా చేస్తారు, ఎలా సంపాదిస్తారు అనేది కూడా వాళ్ళు థింక్ చేయరు. సో ఆ డైరెక్ట్ గా దే ఆర్ గోయింగ్ టు ఇన్వాల్వ్. సరే ప్రివెంట్ చేస్తే కూడా దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ది పేరెంట్స్ అండ్ ఎల్డర్స్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డొమెస్టిక్ డిసిప్లిన్ అనేది మర్చిపోయాం యూత్ కి. వాళ్ళకి ఒక ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ కూడా లేని జీవితాన్ని నడిపిస్తున్నారు వాళ్ళు. సో యూత్ అవన్నీ మనం మర్చిపోయి వాళ్ళకి మనం ఇది సడన్ గా చేయాలంటే ఆల్రెడీ వాళ్ళు సగము థింకింగ్ అంతా అటు వెళ్ళిపోయింది. ఈవెన్ మూవీస్ లో ఏదో చూపిస్తున్నారు. సింపుల్ గా మనము చాలా మూవీస్ లో ఏదైతే ప్రామినెంట్ హీరోస్ ఉన్నారో వాళ్ళు కూడా అదే ఆట ఆడి డబ్బులు సంపాదించి కొన్ని సీన్స్ చూపించేవాళ్ళు. సో ఇవన్నీ కూడా మనకి యూత్ ని ఫాలో వాళ్ళని వేస్ట్ లైఫ్ లోకి, తర్వాత వాళ్ళు ఫ్రాడ్ వేలోకి పోవటానికి మనము వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. సార్, ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్టయితే గతంలో రియల్ ఎస్టేట్లో సంబంధించింది ఇలాగే ఏదైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళు దాంట్లోనే ప్రమోషనల్ యాక్ట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతేనో సినిమాల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. అందులో ప్రధానంగా ఇప్పుడు మనం చూసినట్టయితే విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, ఇది నిధి అగర్వాల్, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఏవైతే ఉన్నారో విష్ణుప్రియ, వర్షిని, అంటే వీళ్ళందరూ ఇంత డబ్బులు సంపాదించినప్పటికును ఈ యాప్ల ద్వారా, అంటే ఇప్పుడు మా జంగ్లీ రమ్మీ, A23, GTM అన్నట్టుగా ఈ యాప్ల ద్వారా సంపాదించడానికి వీళ్ళ కక్కుర్తి ఎట్లా ఉన్నదని చెప్తారు. దీనికి అసలైన బాధ్యులు వీరే అనుకోవచ్చు కదా. వాళ్ళని సెకండరీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది కూడా మేము సినిమాలో నటిస్తున్నట్లు ఇది కూడా నటించవచ్చు అనుకొని మనల్ని మభ్య పెడుతున్నారు. అలా కాకుండా అసలు దీన్ని మొదలు ఎవరు దీనికి ఎంకరేజ్ చేసి ఎవరు దీన్ని నడిపిస్తున్నారో వాళ్ళ మీద ఒక ఉక్కుపాదంగానే పడితే ఆటోమేటిక్ గా వీళ్ళు కూడా ఆ రూట్ నుంచి తప్పుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మెడిసిన్స్, తర్వాత డ్రింక్స్, కూల్ డ్రింక్స్, ఇవన్నీ కూడా రకరకాల మనుషుల్ని స్పాయిల్ చేసేది. కూల్ డ్రింక్ అనేది, థమ్స్ అప్, ఇవన్నీ కూడా దానికి ఇట్లాంటివన్నీ కూడా దానికి జస్ట్ ఒక ఇల్ హెల్త్ తోటి చచ్చిపోతారు. ఇదైతే జీవితాలే నాశనం అయిపోతాయి సింపుల్ పాయింట్ మీద. ఎందుకంటే మదర్ డబ్బులు ఇవ్వలేదు, మదర్ ఒకవేళ మనీ తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయలేదు, ఇవన్నీ కూడా ఆమెను చంపేదానికి వాడంతా బిహేవ్ చేశాడు. ఆ విధంగా అది క్రూరత్వానికి. సో ఇటువంటి ఆలోచనలు, అవకాశాలు కల్పించడానికి కారణం ఏంటంటే వాళ్ళకి యూత్ కి వాళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా, ఒక మంచి పొజిషన్ ఉన్నా మంచి పొజిషన్ లేకపోయినా వాళ్ళ యాటిట్యూడ్స్ ని కంట్రోల్ చేసే విధానము మనకి స్కూల్స్ లో, కాలేజీలో, డొమెస్టిక్ ఎక్కడా లేదు. ఇది మనం ఒక్కసారి ఆలోచించి మరలా కమింగ్ బ్యాక్ మన యొక్క ఓల్డ్ డేస్ లో ఎలా పేరెంట్స్, ఎలా ఎల్డర్స్ వీళ్ళందరూ ఎలా కంట్రోల్ చేశారు, అలాగే టీచర్స్ కానీ వీళ్ళ బాధ్యత ఏంటి అని చెప్పాలి. టీచర్స్ ఏమన్నంటే వీళ్ళు పేరెంట్స్ పోయి అంటాం, వాళ్ళకి అది గ్రేట్ గా ఊహించుకొని వాళ్ళు చేసే ప్రతి పని కూడా మేము కరెక్టే చేస్తున్నాం అనే ఉద్దేశాన్ని తీసుకొస్తున్నాం మనం. అది మనం ఒక్కసారి ఆలోచిస్తే దీన్ని ప్రివెంట్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయండి. ఇదే విషయంపై ఒకసారి మనం TPCC జనరల్ సెక్రటరీ అయినటువంటి మనం రాహుల్ దగ్గరికి వెళ్దాం. రాహుల్